10-11 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజున అమరావతిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడే స్థానికంగా ఇల్లు కట్టుకోవడానికి కూడా వెలగపూడిలో మన చంద్రబాబు గారు సీఎం గారు ఇంటి శంకుస్థాపన చేసుకోవడం కానివ్వండి, మొత్తం మీద అంటే కొంత మార్పు అనేది కనిపిస్తుందంటారా? ఎలా ఉంది పరిస్థితి? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకునేది కూడా స్థలం మాదే, మా కజన్ వాళ్ళదే, 25,000 గజం. ఆయనే అగావుగా తీసుకోవాలా, మా దగ్గర డబ్బులు కట్టే తీసుకున్నాడు, రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అయితే ఆయన మా ఊళ్ళో ఇల్లు కడతాం మా ఊరికి ఎంతో శుభోదయం. మరి ఇవాళ ఆయన ఈ 11 నెలల నుంచి బ్రహ్మాండమైన పరిపాలన కొనసాగుతుంది. శాంతి భద్రతలు రాష్ట్రంలో బాగా ఉన్నాయి. శాంతి భద్రత మాత్రం బాగా ఉన్నాయి. ఇదివరకు లాగా లేవు. ఇదివరకు తెల్లారితే ఎవరిని జైలు వేస్తారో, ఎవరిని తీసుకెళ్ళి అరెస్టులు చేస్తారనే భయాలతోటి బతికాం. నిద్రలేని రాత్రులు గడిపాం. ఇవాళ అట్లాంటి భయాలు లేవు మాకు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక విజనగల ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన పరిపాలనా విధానం, పరిపాలనా దక్షత బాగా ఉంటుంది. వీళ్ళందరూ ఈ కరుణాకర్ రెడ్డి అయితే వీళ్ళందరూ గుడ్లగాల్చి మీద ఇటువే చంద్రబాబు నాయుడికి ఏమీ లేక ఆ గోవుల్లో దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నిజంగా రమ్మనమంటేనే రారు. రాండి డిబేట్ కూర్చొని మాట్లాడుకుందాం, డిబేట్ రాండి అంటే ఒక్కడ రాడు. మళ్ళీ ఆధారాలు చూపించరు. మరి మొన్న అట్నే ఈ పాస్టర్ గారు ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోతే అది ఒక మరణం కింద కట్టి, మరి నేను కాంగ్రెస్ వాదినే, మా కాంగ్రెస్ ఎంపీఏ మాట్లాడుతున్నాడు, అసత్య మాటలు మాట్లాడుతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకున్నాడు ఆయన మరి 2 సార్లు ఎంపీ చేశాడు ఆయన హర్ష్ కుమార్ గారు. మరి హర్ష్ కుమార్ గారు మా ఎందుకు దయించి నువ్వెంతో పెద్ద మనసుతో మాట్లాడాలా. అది వాస్తవం జరిగింది కాదు కదా. పోలీసు వాళ్ళు మరి ఈ పట్టుకొని సీసీటీవీ ఫుటేజీలు పట్టుకొని మొత్తం సహాతో వాళ్ళు నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే తీసుకొచ్చి చూపిమన్నారు. మరి ఎందుకు చూపిస్తావు? నువ్వు అయ్యి అసత్యాలు మాట్లాడబాకు, పార్టీని దెబ్బతీసే మాటలు మాట్లాడబాకు. నేనేమనుకుంటానండి, నేను వాస్తవంగా జగన్ మనిషి అనుకుంటున్నా. నువ్వు ఎస్సీ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. నేను కుల ప్రాతిపాదిక మీద మాట్లాడుతున్నా, ఒక రాజకీయ వ్యక్తిగా మాట్లాడుతున్నా. నువ్వు కూడా ఒక పెద్ద నాయకుడు కాబట్టి నేను నీకు చెప్పదగినవాడిని కాదు. నువ్వు కూడా ఆలోచించుకో. అది దేంట్లో చనిపోయాడు అనేది ఆలోచించి మాట్లాడు. లేదు నీ దగ్గర నిజ నిర్ధారణ ఉంటే తీసుకొచ్చి ఆ పోలీసులు చూపించు, కేసు రిజిస్టర్ చేయించు, అంతే తప్ప. రాష్ట్రంలో ఏ ఇబ్బందులు లేవు కాబట్టి ఏదో ఒక అశాంతిని రగిలించాలి, లేకపోతే ఎక్కడ ఒక చోట లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకురావాలనేది వాటిలో భాగంగా ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు. కానీ నిజంగా ఈ 10 నెలల కాలంలో ఈ రోజున పాస్టర్లకి గౌరవ వేతనం అని చెప్పి మొన్న రిలీజ్ చేయడం కానీ గుడ్ ఫ్రైడే రోజు. సో అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి అంత అణగదొక్కిన పరిస్థితుల నుంచి ఈ రోజు గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు గారండి, లేకపోతే అన్ని కులాల వారికి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి గురించి ఎందుకని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు వాస్తవాలు? నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెబుతున్నానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ ఉండేది కాదు, ఆయన పరిపాలన బాగుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా చంద్రబాబు గారి మాటలుగా. ఎందుకంటే ఇవాళ పాస్టర్ గారికి శాలరీలు ఇచ్చినా, ఇంకోళ్ళ శాలరీలు ఇచ్చినా, ఈయన పరిపాలన విధానం బాగుంటుంది, పరిపాలన దక్షుడు ఈయన. మరి ఈయన ఎన్నో రాష్ట్రానికి కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రానికి చెడబుట్టాడండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రం బాగోరే మాత్రం కాదు. ఆయన ఆస్తులు కాజేసుకొని అదాని అంబానీ కంటే మిగులైపోవాలి ఈ రాష్ట్రం ఆలోచన తప్ప వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరికి ఈ రాష్ట్రం బాగోరి, ఈ రాష్ట్ర ప్రజలు బాగోరి మాత్రం వాళ్ళు రాజకీయం చేయట్లా. ఎక్కడికక్కడే వాళ్ళు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నారు. ఏ రోజానో లేకపోతే కొడాల నానినో, మరి పేరు నానినో, అమ్మటి రాంబాబునో, మా జిల్లాలో అమ్మటి రాంబాబును పెట్టుకొని ఏదో నాటకాలు ఆడుతున్నారు. ఇవన్నీ ఒట్టి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నా వరకు నేనే గమనిస్తున్నా, ఎవరు తప్ప ఎవరు తప్ప అనేది నేనే గమనిస్తున్నా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ గెలవటం, ముఖ్యమంత్రి అవ్వటం అసంభవమైన మాట అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేవాడు ఎవరు లేడు, అన్నం తినేవాడు ఎవడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన పరిపాలన చూసాం మనం 5 సంవత్సరాలు చూసి ఎన్నో ఎస్సీ ఎస్టీల మీదే అట్రాసిటీ కేసు పెడతాం, వాళ్ళని జైల్లో వేయటం. మరి అక్కడ ఒక డాక్టర్ గారిని చంపేశారు, సుధాకర్ గారిని. మరి దానికి కూడా దిక్కు దశనం లేదు. అవన్నీ చూసే రాష్ట్ర ప్రజలు గమనించి ఈరోజు 11 సీట్లు కట్టబెట్టినా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దగ్గర తిరగకుండానే మెగా డిఎస్సీ అని చెప్పి 16,000 పైచీలకు పోస్టులు, టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేయటం. అసలు ఆయనకి చేయటమే రాజకీయం అంటే శవాలతో రాజకీయం చేస్తాడు ఆయన. ఇలా ఈ పిల్లల్ని కూడా ఈ మెగా డిఎస్సీ పెడతానన్నాడు, పెట్టాడు. అది అయిపోయిందాక ఉండు నువ్వు. అసలు ఏవి అవ్వకతలికి వాళ్ళు ఇంకా పరీక్షలు రాయాలా, దాన్ని ఎన్నుకోవాలా, తర్వాత ఉద్యోగాలు ఇస్తారు. మరి అప్పుడు దాకా నువ్వు ఆగమేంటి? ఆగకుండా నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడి బురద జల్లి బకెట్లు బురద జల్లితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎందాక చేస్తారు. వీళ్ళు మనోనిబ్బరంగా ఉన్న మంత్రులు కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారండి. ఎమ్మెల్యేలు కూడా ప్రతి
వారం వారం ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి చేసి ప్రజలకు మేలు చేసే విధానంగా మాట్లాడుతున్నారు ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ. అంటే సార్ మరి మరోసారి నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. అమరావతి గత 5 ఏళ్లలో ఎంత విధ్వంసం అయింది, లేకపోతే అభివృద్ధి ఎక్కడికక్కడ ఆపేసిన తరుణంలో మళ్ళీ చంద్రబాబు గారు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, ఈరోజు ఇక్కడ రైల్వే జోన్ అని కానివ్వండి, మళ్ళీ భవనాల నిర్మాణం అని కానివ్వండి, మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. దాని మీద మీ చంద్రబాబు నాయుడు గారు కూటమికి మద్దతు ఇచ్చాడు. అది ఓకే. ఆయన ఎట్టి పరిస్థితులు ఆయన చాకచక్యంగా ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా చేస్తాడండి. 2040 అంతమంగా మనం చూసాం. విజన్ 2020 బ్రహ్మాండంగా చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ ఇప్పుడు కూడా 2047 వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉంటుంది భారతదేశంలో. 40 ఏళ్ళు కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి అవ్వడం, రాజశేఖర గారి శిష్యుడిని నేను. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాదు, ఆయన ఎమ్మెల్యే గెలవమని ఈసారి పులివెందుల్లో ఆయన బతికేదో మా బతికేందో తెలుస్తుంది. మేము కాంగ్రెస్ వాళ్ళమే ఓడగొడతాం ఆయన్ని కావాలని. ఎందుకంటే ఆయన పరిపాలనకి పనికిరాడు. ఇది నగ్న సత్యం. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్ర ప్రజలకి కూడు నీళ్ళు లేవు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏళ్ళకి ఆనందం తింటున్నారండి, కంటిన్యూ నిద్రపోతున్నారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని మళ్ళీ 15 సంవత్సరాలు కోరుకుంటారు చంద్రబాబు గారు అని. ఆయనకి దేవుడు ఆశీస్సులు ఇచ్చి ఆయన పుట్టినరోజు జరుపుకున్నాను నిన్న. మరి ఆయనకు ఆశీస్సులు ఇచ్చి బాగా చూస్తే మా రాష్ట్రం మాత్రం అగ్రగామిగా ఉంచుతాడు. అక్కడ సెంట్రల్ ఏ పార్టీ అన్న ఉన్నాయి. జై అమరావతి, జై అమరావతి. సార్ దాదాపు 10 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మళ్ళీ అమరావతిలో పనులు ఊపందుకున్నాయి. దాదాపు 10,000 మందికి పైగా కార్మికులు వచ్చి ఈ రోజున మళ్ళీ పనులు చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతారని కూడా నారాయణ గారు చెప్పారు. ఈరోజు రైల్వే జోన్ కానివ్వండి, లేకపోతే అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, మార్పు కనిపిస్తుంది అంటారు. కొద్దిగా మార్పు కానొస్తుంది. మంచిగానే చేస్తున్నాడు, ఇబ్బంది లేదు దాని గురించి. గత ప్రభుత్వంలో అర్హత లేని వాళ్ళకి చాలా మందికి పెన్షన్లు ఇచ్చారు, లేకపోతే అసలు వికలాంగులు కాకపోయినా కూడా వికలాంగుల సర్టిఫికేట్ తెచ్చుకుని చేసిన వాళ్ళు ఉన్నారు. వాటన్నింటినీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ వాటన్నింటిని రద్దు చేసి కొత్తగా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్తారు. ఆడికి తప్పులేదు, ఆయన చేసేది మంచి పనే కాదనం. కాత ఏంటంటే అతను ఆధార్ కార్డు కొడితే కొడుకులకి ఎంత రాశాడు, మనవాళ్ళు ఆడుండాలి. మీరు అన్నది బాగుంది సార్, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అయితే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమరావతిలో ఇబ్బందులు పడ్డ రైతులు కానీ, లేకపోతే కవులు కూడా అందక కోట్ల చుట్టూ తిరిగిన పరిస్థితి కానీ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పర్లేదు, వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. రైతులు ఇబ్బంది పడ్డారు, కడుపులో దండించుకున్నారు, రకరకాల పడ్డారు బాధలు. వాళ్ళు పడ్డ బాధ మామూలు బాధ కాదు. ఆడవాళ్ళు ఇప్పుడు మంచి రోజులు వచ్చింది అనుకోవచ్చా వాళ్ళకి? పర్లేదు, వాళ్ళు ఇబ్బంది లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. చేతనైన మట్టికి ఇబ్బంది లేదు. దానికి బానే ఉందంటారు. బానే ఉంది.